Hi, welcome to TollyTube. సినిమాలోని క్లైమాక్స్ రేంజ్లో ప్లాన్ చేసుకొని మరీ తన మనుషుల్ని పెట్టించి మరీ ప్రియుడిని కొట్టించింది. కానీ అంతా బాగా జరిగింది, తను అనుకున్న పని అయింది అనుకునే లోపే అమ్మడు బండారం కాస్త బయటపడి చివరికి కటకటాల పాలై యాంకర్గా దూసుకుపోతున్న ఆమె కెరియర్ని చేజేతులారా సర్వనాశనం చేసుకుంది. ఇంతకీ ఆ యాంకర్ ఎవరు, ఆమె చేసిన పనేంటో తెలుసుకుందాం. తెలుగు టీవీ ఛానల్స్లో యాంకర్స్ అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది సుమ, అనిత, ఝాన్సీ, ఉదయభాను. ఎందుకంటే వీళ్లే మొట్టమొదటిసారిగా యాంకర్స్గా బుల్లితెర ముందుకు వచ్చారు. అలా కొన్నేళ్ల పాటు వీళ్ళ యాంకరింగ్ తర్వాత రాను రాను కొత్త యాంకర్స్ రావడం మొదలైంది. అలా వచ్చిన వాళ్లే మంజుష, చిత్రలేఖ, కోమలి, నిఖితా, కామిని, ఇలా మొదలైన వాళ్ళంతా. వీళ్ళంతా జెమినీ, మా టీవీ, ఈటీవీ ఛానల్స్లో తమ కెరియర్ని స్టార్ట్ చేసిన వాళ్లే. యాంకర్స్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి బుల్లితెరపై చాలా హడావుడి చేశారు. అలాంటి కోవకు చెందిన యాంకరే మనం మాట్లాడుకోబోయే డింపుల్. చూడటానికి నిజంగానే ముద్దు ముద్దుగా బబ్లీ ఫేస్తో యాంకర్గా ఆ రోజుల్లో బాగానే అలరించింది బుల్లితెర ప్రేక్షకుల్ని. కేవలం యాంకర్గా ప్రోగ్రామ్స్ మాత్రమే కాదు, టీవీ సీరియల్స్లో కూడా నటించింది. జెమినీ తెలుగులో ప్రసారమైన కొన్ని రియాలిటీ షోస్, అద్భుతం, మీ ఇంటి వంట, నాచోరే, ఇలా ఎన్నో షోస్కి యాంకరింగ్ మరియు గేమ్ షోస్లో కూడా పాల్గొంది. బాగానే అన్ని ఛానల్స్లో యాంకరింగ్ చేస్తూ బిజీ యాంకర్ అనిపించుకుంది ఈమె. అంతా బాగుందనుకుంటే ఏముంటుంది అన్నట్లు తనతో పాటు సీరియల్లో నటించిన శ్రీధర్ వర్మని ప్రేమించింది. ప్రేమతో సరిపోతే బానే ఉండేది, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారట. ఈ శ్రీధర్ వర్మ కూడా మనందరికీ తెలిసిన టీవీ సీరియల్ ఆర్టిస్ట్. ఇతను నా కోడలు బంగారం, ఆరాధన, తూర్పు వెళ్లే రైలు వంటి సీరియల్స్లో నటించాడు. అంతేకాదు ఈయన కొన్ని సీరియల్స్కి డైరెక్షన్ కూడా చేశాడు. ఇదిలా ఉంటే డింపుల్, శ్రీధర్ వర్మ కలిసి ఆరాధన అన్న సీరియల్లో నటించారు. ఇక ఆ సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. తనని ప్రేమించిన డింపుల్ని శ్రీధర్ వర్మ మొదట పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత మాట దాటేయడంతో తట్టుకోలేకపోయింది ఈమె. అంతే, ప్రేమించిన ప్రియుడు అని కూడా చూడకుండా మంచి అటాక్ని ఒక సినిమా రేంజ్లో ప్లాన్ చేసింది ఈ భామ. అదెలా అంటే, ముందు తనపై తానే మనుషుల చేత దాడి చేయించుకుంది. తనపై ఎవరో గుర్తు తెలియని యువతి కంట్లో కారం చల్లి తనని కర్రతో కొట్టారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అది కూడా ఎలా అంటే, తన ప్రియుడికి అదే సీరియల్లో నటిస్తున్న సెల్వరాజ్కి ముందే మనస్పర్ధలు ఉండడంతో సెల్వరాజే తనపై అటాక్ చేశాడని కేసు పెట్టింది. అంతే, అభము శుభము ఎరగని సెల్వరాజ్ని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. మరోపక్క తన అసిస్టెంట్స్తో కలిసి శ్రీధర్ వర్మపై యాసిడ్ దాడి చేయించింది. అది కూడా సెల్వరాజే చేశాడని అతడిపై తోసింది. ఇలా తనపై ఎలాంటి అనుమానం రాకుండా ముందు తనపై, ఆ తర్వాత తన ప్రియుడిపై దాడి చేయించుకుంది. ఇక ఆ నేరాన్ని ఏ మాత్రం సంబంధం లేని సెల్వరాజ్పై తోసింది. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయడం, మీడియాకి చెప్పడం, అప్పట్లో ఈ వార్త బాగా హల్చల్ చేసింది. తను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని ఈ భామ ఎంతో సంతోషించింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆమె అసిస్టెంట్స్ని అడగటంతో డింపులే అటాక్ చేయించిందని ఒప్పుకున్నారు. అంతేకాదు ఆమె కూడా తన ప్రియుడు తనని పెళ్లి చేసుకోకుండా దాటేస్తున్నాడన్న బాధతోనే అతడిపై అటాక్ చేయించానని స్వయంగా పోలీసుల ముందే ఒప్పుకుందట. మొత్తానికి యాంకర్గా మంచి కెరియర్లో ఉన్న డింపుల్ ఏమాత్రం ఆలోచన లేకుండా చేసిన పనితో పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. అంతేకాదు ఆమె టీవీ రంగం నుంచి శాశ్వతంగా దూరం కావాల్సి వచ్చింది. యాంకర్గా దూసుకెళ్తున్న ఆమె దురాశతో సొంత ప్రియుడిపై దాడి చేసి చివరికి అధపాతాళంలోకి పడిపోయింది ఈ యాంకర్ డింపుల్. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.